మధ్యాహ్నం 3:45. అగో అగో అక్కడ చూడు, ఆ కపుల్స్ ని చూడు. రీతును మిస్ అవుతున్నాను అబ్బా నేను. నాతో ఈ మధ్య సరిగ్గా తిరగట్లేదు, నాతో సరిగ్గా తినట్లేదు, నా పక్కన ఉండట్లేదు. రీతు కనపడితే చెప్పవా పవన్ ప్లీజ్. అదేమన్నింది? అదేదో అన్నింది కదా, ఏదో అన్నింది. ప్రెజెంట్ ని మిస్ అవుతుంది. నేను రీతు ప్రజెన్స్ మిస్ అవుతున్నా. దాని ప్రెజెన్స్ నాకు మిస్సింగ్ అనిపిస్తుంది. నా పక్కనున్నా దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకురా మా లైఫ్ లోకి వచ్చి ఇలా ఆడుకుంటున్నావు ఇద్దరు లైఫ్లతో? చెప్పరా పాపిస్తోడా, ఎందుకు మా జీవితాన్ని ఇలా నాశనం చేస్తున్నావు? మా ఇద్దరిని కలుపుతాడు ఎండింగ్ దాకా. డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. ఓ ఇదే డిస్టర్బ్ అది. తనుజ ప్లీజ్ నడుంగిలకు. అబ్బా మాటలాగుందా ఏంటి నీకు? నడుంగిలుతుంది. నేను ముట్టుకోలేదన్నది. ఎందుకు నడుంగిలుతావు? ఇది పెద్ద టీవీలో వచ్చింది. వెళ్తా నడుంగిలు వెళ్తే ఏమనుకుంటారు చూసే వాళ్ళు? ఫస్ట్ థింగ్ నడుమ ఎక్కడ ఉందో చూపించు. ఇదంతా నడుము కదా, ఇంత ఎంత ఉంది అది నడుమా? ఇప్పుడు అనుకుంటున్నావు. తనుజ ప్లీజ్ ఏమన్నా ఉంటే ఆ నడుము చూపి సూజీ ఇస్తా. మీ అమ్మాయి కదా పెద్ద సూజీ పెట్టను, చిన్న సూజీ పెడతాను. ఏడున్నాడు ఏడున్నాడు అదిగో చూడ. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ తనుజ. బిగ్ బాస్ తనుజ నన్ను అడుగుతుంది. బిగ్ బాస్ అక్కడ ఎక్కడ నడుము ముందో చూపించమని చెప్పండి. బిగ్ బాస్ ఏంటి? సాయంత్రం 4 గంటలు. బిగ్ బాస్ సీజన్ 9 2వ వారం నామినేషన్స్ చేసే రోజు వచ్చేసింది. ఈ ప్రక్రియలో ప్రతి ఇంటి సభ్యునికి 2 సభ్యులను నామినేట్ చేసే అవకాశం లభిస్తుంది. మీరు ఈ బిగ్ బాస్ హౌస్ లో ఉండడానికి అర్హత లేదని భావించిన 2 సభ్యులను తగిన కారణాలు స్పష్టంగా చెప్పి నామినేట్ చేసి వారి ముఖానికి రెడ్ పెయింట్ ని పూయాల్సి ఉంటుంది. తనుజ, నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టండి. బిగ్ బాస్ కూడా నామినేట్ చేయొచ్చా? కెప్టెన్ సంజనాని ఎవరు నామినేట్ చేయడానికి వీలేదు. నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి హరిత హరీష్ గారు. ఎందుకంటే నాకు లాస్ట్ వీక్ హరిత హరీష్ గారి బిహేవియర్ నాకు పర్సనల్ గా నచ్చలేదు. ఆయన నా బిహేవియర్ గురించి మాట్లాడారు. అది కొత్త డే, అప్పుడే వచ్చాము, ఎవరేంటో ఎవరికి తెలియదు. మీరు ఆ రోజు చై చూపించి బిహేవియర్ నెక్స్ట్ టైం చూస్ చేసుకునేటప్పుడు అది చేయండి ఇది చేయండి అని చాలా మాట్లాడేశారు. అది నాకు చాలా అంటే చాలా హర్ట్ అయింది. ఒక్క రీజన్ కి నేను మిమ్మల్ని నామినేట్ చేయాలనుకుంటున్నాను. మనందరం ఇక్కడ ఆల్మోస్ట్ ఒకరు స్ట్రేంజర్స్. ఎవరెవరికి తెలియపోవచ్చు, కొంతమంది తెలిసి ఉండొచ్చు ఒకరికి. అది ఫస్ట్ డే కుకింగ్ వచ్చినప్పుడు దాని ముందు రోజు ఏం జరిగిందో చెప్తాను మీకు. ఆ ముందు రోజు ప్రియా పాపం తినాలనుకున్నప్పుడు మీకు ఫుడ్ వచ్చింది. అరే రైస్ ఉంటే ఫ్రైడ్ రైస్ చేయించుకుని తినేదాన్ని అని అనుకుంది. ఇప్పుడు వండించుకొని మళ్ళీ మిగిలిపోతుంది ఇబ్బంది పెట్టడం ఎందుకని ఒక ఆమ్లెట్ వేసుకుని తినేసింది ప్రియా. మీకు తెలియదు. సరే అదే మీరు వేసారు ఒక ఆమ్లెట్ తింది ప్రియా అంతే. ఓకేనా? కరెక్ట్ చెప్పండి. అర్ధాకులతో పడుకుంది. అర్థం కదా, సాటిస్ఫైడ్ కాదు. మరుసటి రోజు మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ చేశారు, మీకు తినలేదు. ఓకే, అది ఫస్ట్ డే మీకు ప్రాపర్ కుకింగ్ స్టార్టింగ్. అవునా? మీరు మీ బాడీ లాంగ్వేజ్, మీ రియాక్షన్ ఇమీడియట్ గా నాకేమనిపించిందని మీకు పేషెన్స్ లేదు, చికాకు, అసహనం అంటాం కదా, అది నాకు కనపడింది. అరే ఫస్ట్ డే ఒక చిన్న దానికి ఈ పంచాయతీ దేనికి, ఇష్యూ ఎందుకు? మీరు ఒక మాట నాతో మాట్లాడితే అయిపోయేది. అట్లీస్ట్ ఒకళ్ళు ఉప్పు ఎక్కువైందని చెప్పాను, అది కూడా చెప్పలేదు కదా. మీరు నాకేం బద్ధశత్రువు ఏం కాదు. సార్ నేను ఉండేదే ఇలాగా, నా 24 hours నవ్వుతూ ఉండడం రాదు. దిస్ ఇస్ మీ. అండ్ మీరు చెప్తున్నారు, మీరు ఒక్క మాట మీరు తీసుకోలేక అందరినీ వదిలేసి ఒక మూలలో కూర్చున్నారు. నా రియల్ లైఫ్ లో నేను నా ఫ్యామిలీతో కూడా నేను కలవను, నా రూమ్ తప్పితే. ఎవరో నామినేషన్ ని తీసుకొని నువ్వు ఇలా అదే ఏంటి సార్ అది? నువ్వు అన్నదండి మీరు. నువ్వు అన్నారు.
నువ్వు అవునా? అనేది నువ్వు నీ బిహేవియర్ నీలాగా ఇలాగే నువ్వు అన్నారు. అన్నానా? ఇలాగే అన్నారు నువ్వు అన్నానా అన్నారు మీకు అలా అర్థమైందా? అర్థమైంది కాదు నా చెవి మొత్తం నా శ్రీజ మీద లేదు కంప్లీట్ గా ఇలా ఉంటే నువ్వు అన్నానని మీరు అన్నారా? నాట్ ఈవెన్ పవన్ అవును మీరు అన్నారు సార్ నేను నిజంగా నేను నువ్వు అని అనుంటే అన్నారు మీకు అలా సార్. అర్థమైతే సారీ. నామినేషన్ చేశారని నేను ఏడవలేదు మీరు నా బిహేవియర్ గురించి మాట్లాడారు కదా మీ బిహేవియర్ ని ముందు పెట్టి అది నాకు నచ్చలేక నేను అంత సఫర్ అవ్వాల్సి వస్తుంది అండ్ నెక్స్ట్ డే మీరు వచ్చి నాతో మాట్లాడాలన్నా కూడా నేను మాట్లాడడానికి నేను రెడీగా లేదు ఇప్పుడు యాక్షన్ మీ నుంచి స్టార్ట్ అయింది 2 రోజులు. నా రియాక్షన్ అది ఓకే నా నుంచి స్టార్ట్ అవ్వాలి. మీరు ఫస్ట్ అమ్మాయి అబ్బాయిని పక్కన పెట్టేస్తే మీరు బాధ కలిగేటట్టు 2 సార్లు నొచ్చుకునేట్టు చేశారు ఇక్కడ లోపల ఫుడ్ విషయంలో. అయినా సరే నేను కళ్ళం నీళ్ళు పెట్టుకుని మీలాగా చేయలేదు, బాధపడ్డాను. తినే ఒక్క పూట ముద్ద కోసం ఇలా బిహేవియర్ ఇలాంటి రియాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? అయినా సరే కామ్గా తిన్నా. బిర్యానీ వేడి చేసేటప్పుడు నాకు నేను తినేయాలని ఉంది తినేయనంటే సార్ పెట్టివని అంటే వద్దు అందరూ తినేసాక నేను తింటా సార్ అందరి గురించి వదిలేయండి సార్ అందరూ ఎవరికి వాళ్ళు తింటున్నారు మీరు తినే ఏంటి అందరి గురించి ఆలోచించి చికాక పక్కన వాళ్ళు పొట్ట గురించి ఆలోచిస్తే తప్పది. హరీష్ గారు కంప్లీట్ గా మీరు రాంగ్ స్టేట్మెంట్స్ పాస్ చేయొద్దు. కంప్లీట్ ఫాస్ట్ మధ్యలోనే చాలా తప్పు. మీరు ఎక్కువసేపు మాట్లాడి కామ్గా వింటున్నా. నేను మాట్లాడేప్పుడు మీరు నా మధ్యలో అర్థమైంది అడ్డుపడుతున్నారు. మీరు అడ్డుపడుతున్నారు. మీరు ఒక పని చేయండి, ఒక టైం పెట్టుకుని నేను అదే వినండి అలాంటి వద్దు ప్లీజ్. అట్లా ఏం ఎక్స్ప్రెషన్ పెట్టారు ఇక్కడ అందరూ చూస్తున్నారు. అర్థమైందా? డెకరం మెయింటైన్ చేయకుండా మీ ఇష్టం, డర్టీగా ఆర్గ్యుమెంట్ చేయాలనుకుంటే మీ ఇష్టం, అది నేను చేయను. అర్థమైందా? నేను మీ యాక్షన్ కి రియాక్షన్ చూపిస్తేనే మీకు నచ్చల కళ్ళం మీరు చూపించారు. అర్థమైందా? మీరు ఒక మగవాడి ఫుడ్ విషయంలో తర్వాత ముందు రోజు మీరు మాట్లాడలేదు సార్ అని చెప్పినప్పుడు హర్ట్ ఎవరు మేము? నా పర్సనాలిటీ పక్కన గురించి ఆలోచించిన పర్సనాలిటీ మీకు ఎందుకు చికాకు వస్తుంది? ఓకే మీరు మీ కడుపు తినేస్తారు, పక్కన గురించి ఆలోచించలేము. నేను ఆలోచిస్తా ఇంతే. నేను తినేటప్పుడు పక్కన ఉందా లేదా ఆలోచిస్తా. ఇది నేను ఇక్కడ ఎవరికి నేను తిట్టుకొనిచ్చి వీరికి ఇది వండాలి అది వండాలని నేను చేయలేదు. అవునా? నెక్స్ట్ నామినేషన్స్ లో మిగతా వాళ్ళు పాయింట్స్ పెడతారు, వాళ్ళ బదులు నేను మాట్లాడే ఇష్టం లేకుండా నేను మాట్లాడట్లేదు, అంతే సింపుల్. ఇంకొకరికి చెప్పే ముందు మీ బిహేవియర్ ని మీరు మార్చుకుంటే చాలా మంచిది. ఇది నా రియాక్షన్ మేడం. నా రియాక్షన్ ఎలా ఉందంటే బిహేవియర్ ఫస్ట్ మీరు మార్చుకోవాలి. ఓకేనా? నా యాక్షన్ ఎలా ఉంటే మీలాగా నేను స్టార్ట్ చేస్తుంటే మీరు చెప్తే అప్పుడు వినేవాడి. ఓకేనా? థ్యాంక్ యూ. ఎవరి గురించి తెలుస్తుంది కదా, కూడా చెప్తారా? వాయిస్ ఉన్న వాళ్ళు చెప్తారు. సార్ ఇంత పెద్ద సెక్యూరిటీ బ్రీచ్